సో హర్నియా అనేవి ఆల్ ఏజెస్లో వస్తాయి. దే కెన్ కమ్ ఇన్ అ చిన్న న్యూ బార్న్ బేబీ నుంచి ఆల్సో ఇన్ అ పర్సన్ హూ ఇస్ 100 years old. మన చిన్న వయసులో వచ్చే వాళ్ళకి అది కంజెంటల్ హర్నియాస్ అంటాం. అది ఎక్కడంటే బొడ్డు దగ్గర రావచ్చు, లేకపోతే గజ్జల దగ్గర రావచ్చు. మన బేబీ మనం పుట్టుకలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు మన బొడ్డు దగ్గర నుంచి మదర్కి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ అనేది మన అబ్డామినల్ మస్కులేచర్ వాల్ లోపల ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అది సరిగ్గా మానకపోతే, హీల్ అవ్వకపోతే అక్కడి నుంచి పుట్టుకలోనే అంబిలికల్ హర్నియా అనేది ఫామ్ అవ్వచ్చు. లేదా మన గ్రాయిన్ గజ్జల లోపల కంజెంటల్ ఇంగ్వైనల్ హర్నియా అనేది ఉండొచ్చు. ఇవన్నీ హెరిడిటరీ కాదు, ఇవన్నీ మన డెవలప్మెంట్లో అప్పుడే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వచ్చేవి, విచ్ కెన్ బి ఈజీలీ సర్జికలీ కరెక్టెడ్. లేటర్ ఇన్ లైఫ్ మన మిడిల్ ఏజ్లో వీ కెన్ డెవలప్ ఆల్సో హర్నియాస్ బికాస్ ఆఫ్ వీక్నెస్ ఇన్ అవర్ అబ్డామినల్ మస్కులేచర్. మనం యూజువల్గా అందరం ఎక్సర్సైజ్ చేస్తాము, కానీ అబ్డామిన్ని కూడా అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇన్ జనరల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, our diet is not proper, we are very stressed out, we don't really look after ourselves. మన మస్కులేచర్ వీక్ ఉన్నప్పుడు హర్నియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆర్ కొన్నిసార్లు ఇన్ అ మిడిల్ ఏజ్డ్ పర్సన్, బాగా బరువు ఎత్తే వాళ్ళల్లో, వెయిట్ లిఫ్టర్స్లో, లేకపోతే బాగా మాన్యువల్ లేబర్ చేసే వాళ్ళల్లో కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉండే దాని వల్ల హర్నియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం యాజ్ వీ బికమ్ ఓల్డర్ ఇన్ లైఫ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ మనకి ఇంగ్వైనల్ గ్రాయిన్ రీజన్లో ఇంగ్వైనల్ హర్నియాస్ అనేవి ఇంకా మోర్ కామన్. ఎందుకంటే మన మస్కులేచర్ యాజ్ వీ గ్రో ఓల్డర్ బికమ్స్ వీకర్, అండ్ దెన్ మన వీక్నెస్ ఇన్ మసిల్స్ డెవలప్ అయినప్పుడు హర్నియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్ ఎనీ ఏజ్ మనకు ప్రీవియస్గా అబ్డోమెన్ లోపల సర్జరీ జరిగిందంటే అరౌండ్ 10% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ అ హర్నియా ఉంటుంది. ఆ సర్జరీలో మనకి వూండ్, మన గాయం అనేది ఇన్ఫెక్ట్ అయిందంటే ద ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ అ హర్నియా బికమ్ అ లాట్ మోర్.